కొత్త కన్‌ఫ్యూజన్ సృష్టించారు. సేమ్ టైమ్ పబ్లిక్‌లో వస్తున్నటువంటి అన్‌రెస్ట్‌ని కాస్త సాల్వ్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఓ రకంగా పాజ్ ఏసే ప్రయత్నం చేశారు. ఈ మధ్య కాలంలో ఈవెన్ తెలుగుదేశం అభిమానుల్లో కూడా ఒక కాంట్రవర్సీ స్ప్రెడ్ అవుతుంది. ఏంటంటే చంద్రబాబు గారిది హైదరాబాదు, లోకేష్ గారిది వైజాగు అని ముద్రేసుకోవడం కోసం అమరావతిని వదిలేస్తున్నారన్న ప్రచారం స్టార్ట్ చేశారు. ప్రాక్టికల్‌గా ఏంటంటే అమరావతి ఓ 10 ఏళ్లలో హైదరాబాద్ అయిపోతుందని నమ్మడం అమాయకత్వం అది. నమ్మిన వాళ్ళ తప్పు తప్పించి చెప్పిన వాళ్ళ తప్పు కాదు. మనం మొదటి నుంచి చెప్తూనే వస్తున్నాం. అమరావతి ముందు అసలు మంగళగిరి స్థాయికెళ్ళాలా? అసలు ముందు అమరావతికి ఒక రూపం రావాలి. ఆ రూపం పెద్దదా? బుడ్డదా? చంద్రబాబు గారే చెప్పినట్టు మున్సిపాలిటీ స్థాయా? లేకపోతే మెట్రో సిటీ స్థాయా? అది ఒకటి స్పష్టత రావాలి. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఆ టోటల్ అమరావతి మెట్రో సిటీ స్థాయికి కనుక తీసుకురాగలిగితే డెవలప్‌మెంట్ ఒక 30, 40 ఏళ్లలో సాధ్యం అవుతుంది. అలా కాకుండా 29 గ్రామాల్లో తీసుకుంటే 70 ఏళ్ళైనా, 100 ఏళ్ళైనా మాక్సిమం మంగళగిరి, గుంటూరు రేంజ్‌కి దాటిపోయేటటువంటి పరిస్థితి ఉండదు. ఇది అక్కడ రైతులకు కూడా తెలుసు. రైతులు కోరుకుంటున్నదైతే ఆ 29 గ్రామాలే హైదరాబాదు, బెంగుళూరు, చెన్నై అయిపోవాలని కోరుకుంటున్నారు. అలా అసాధ్యం అన్నటువంటిది బాబు గారికి తెలుసు. ఇప్పుడు ఆ కన్‌ఫ్యూజన్‌ని మరింత పెంచారు. మేము చట్టబద్ధత కల్పించడం కోసం న్యాయశాఖ ఆల్రెడీ రిఫరెన్స్ అయిపోయింది. న్యాయశాఖ నుండి అటు ప్రభుత్వానికి వెళ్ళిందని. ఏమి ఇచ్చారు వీళ్ళు? మొత్తం కలిపి రాజధాని అన్నారా? 29 గ్రామాలు అన్నారా? అది ఈ ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి సంబంధించిన